ప్రభుత్వోద్యోగం, నెల నెలా జీతం, కోట్ల రూపాయల ఆస్తులు, ఒక పంచాయతీ కార్యదర్శి పేరుపై, భార్యపై, కుమార్తె పేరుపై విలువైన ఇళ్ళు, ప్లాట్లు, బంగారం, బ్యాంక్ డిపాజిట్లు, లగ్జరీ కార్లు ఇవన్నీ ఎలా వచ్చాయి? ఏళ్ల తరబడి కూడబెట్టిన ఆస్తులపై ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు కన్నేసింది? ఒకప్పుడు అధికార హోదాతో నడిచిన వ్యక్తి ఇప్పుడు అక్రమాస్తుల కేసులో చట్టం ముందు ఎలా వచ్చాడు? తిరుపతి జిల్లా చంద్రగిరిలో సంచలనం సృష్టించిన ఈ కేసులో వెలుగులో వచ్చిన అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. అధికారం అంటే బాధ్యత. ప్రజల కోసం పని చెయ్యాలి అనే నమ్మకంతో ప్రభుత్వం ఇచ్చిన పదవి. కానీ అదే పదవి కొందరు అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకుంటే చివరకు చట్టం తలుపు తడుతుంది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో వెలుగు చూసిన ఈ కేసు అలాంటి చర్చకే దారితీస్తుంది. చంద్రగిరి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన మహేశ్వరయ్యపై గతంలో నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. విచారణలో సేకరించిన ఆధారాల ఆధారంగా ఆయన పేరుతో పాటు కుటుంబ సభ్యుల పేరిట భారీ మొత్తంలో ఆస్తులున్నట్టుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆస్తుల జప్తుకు ప్రభుత్వం అనుమతివ్వటం ఈ కేసులో అత్యంత కీలక పరిణామంగా మారింది. దర్యాప్తు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం మహేశ్వరయ్యకు చెందినట్టు గుర్తించిన అక్రమాస్తుల విలువ సుమారు 3,41,00,000కు చేరుకుంది. ఈ ఆస్తులు జప్తు చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతివ్వడంతో తదుపరి న్యాయ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కేసులో ప్రత్యేకంగా కనిపిస్తున్న అంశం ఆస్తులు ఒక్కరి పేరుతో మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల పేర్లలో కూడా ఉన్నట్టుగా అధికారులు గుర్తించడమే. మహేశ్వరయ్యతో పాటు ఆయన భార్య, కుమార్తె పేరిట ఉన్న ఆస్తులు కూడా జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు సమయంలో అధికారులు స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితా కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేజీకి పైగా బంగారు ఆభరణాలు, కిలోల కొద్దీ వెండి, బ్యాంకు ఖాతాల్లో నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, లగ్జరీ కార్లు, ఇతర వాహనాలు ఇలా అనేక ఆస్తులు గుర్తించినట్టుగా వెల్లడించారు అధికారులు. అంతేకాదు, పలమనేరు, బెంగళూరు ప్రాంతాల్లో విలువైన ఇళ్లు, స్థలాలు, ఫ్లాట్లు ఉన్నట్టుగా దర్యాప్తులో బయటపడింది. ఈ ఆస్తుల కొనుగోలు వివరాలు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల మూలాలు అన్నింటినీ అధికారులు పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతి తర్వాత నెల్లూరులో ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేశాక జప్తు ప్రక్రియ మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం విచారణ పూర్తయ్యే వరకు ఈ జప్తు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేయటం. అంటే కేసు తుది తీర్పు వచ్చే వరకు ఈ ఆస్తులపై యాజమాన్య హక్కులకు సంబంధించి చట్టపరమైన పరిమితులు కొనసాగనున్నాయి. అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎంత విలువైనా సరే చట్టం ముందు అవి శాశ్వతంగా నిలవు. ప్రభుత్వ పదవి అనేది ప్రజల విశ్వాసానికి ప్రతీక. ఆ విశ్వాసాన్నే దుర్వినియోగం చేస్తే చట్టం తన పని తాను చేస్తుందనే సందేశాన్ని ఈ కేసు మరోసారి గుర్తించింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు న్యాయ ప్రక్రియ కొనసాగనుండగా తుది తీర్పు న్యాయస్థానిదే. కానీ ప్రజాధనానికి సంబంధించిన ప్రతి రూపాయి, ప్రతి ఆస్తిపై జవాబుదారీతనం తప్పనిసరి అనే విషయాన్ని ఈ వ్యవహారం స్పష్టంగా చెబుతోంది.